హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బ్లడీ ఇష్క్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నేహ అనే అమ్మాయి నీళ్లలో మునిగిపోతూ ఉండగా కరెక్ట్ టైంలో తనని కాపాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం జరుగుతుంది. ఈ మూవీ అంతా కూడా స్కాట్లాండ్ లో జరుగుతూ ఉంటుంది. 3 వారాల తర్వాత నేహ హెల్త్ బాగవుతుంది. నేహాకి ఆల్రెడీ పెళ్లి కూడా అయి ఉంటుంది. నేహ హస్బెండ్ పేరు రమేష్. అయితే నేహాకి జరిగిన ఆ యాక్సిడెంట్ వల్ల తన మెమరీ లాస్ అయి ఉంటుంది. అంటే నేహ కొన్ని విషయాల్ని పూర్తిగా మర్చిపోయి ఉంటుంది. అప్పుడు డాక్టర్ రమేష్ ని చూసి టైంతో పాటు నేహ పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి అని చెప్తాడు. ఆ తర్వాత నేహ రమేష్ ని చూసి అసలు నేను నీళ్ళల్లో ఎందుకు పడిపోయాను అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రమేష్, నువ్వు దాని గురించి మర్చిపో, అది చిన్న యాక్సిడెంట్ మాత్రమే అని అంటాడు. ఆ తర్వాత నేహాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. నేహ హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉండగా ఆ హాస్పిటల్ బయట ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. దాంతో నేహ ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి హాయ్ అని చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఫేస్ చాలా భయంకరంగా మారిపోయి నేహాని చూసి ఈసారి నువ్వు బ్రతకలేవు అని చెప్తాడు. నేహ అదంతా విని షాక్ అయ్యి, బహుశా ఇది నా భ్రమ అయి ఉంటుంది, యాక్సిడెంట్ తర్వాత నాకు ఇలా భ్రమ కలిగి ఉంటుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత నేహ మరియు రమేష్లు తమ హెలికాప్టర్ సహాయంతో వాళ్ళు ఉండే ఐలాండ్కి వెళ్తారు. అంటే వాళ్ళు ఒక చిన్న ఐలాండ్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు చూడడానికి చాలా రోజుల నుంచి క్లోజ్ లో ఉన్నట్లుగా ఉంటుంది. రమేష్ వెంటనే వాళ్ళ ఇంటి డోర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది మాత్రం ఓపెన్ అవ్వదు. అందువల్ల రమేష్ మరియు నేహాలు ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి వేరే దారిలో వెళ్తారు. రమేష్ వెళ్ళిన తర్వాత ఆ డోర్ తనంతట తానే క్లోజ్ అవుతుంది. నేహ ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో విండో మీద ఏదో రాసి ఉండడాన్ని నేహ చూస్తుంది. అది రివర్స్ లో ఏదో రాసి ఉంటుంది. నేహ ఆ విండో దగ్గరికి వచ్చి ఏం రాసుందా అని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండగా సడన్ గా ఒక భయంకరమైన చెయ్యి అక్కడ విండో మీద కనిపిస్తుంది. అది చూసిన నేహ చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత రమేష్ మెయిన్ డోర్ ఓపెన్ చేయగా అక్కడ ఏమీ కనిపించదు. దాంతో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రమేష్ నేహాకి వాళ్ళిద్దరూ నిజానికి అక్కడికి ఎందుకు వచ్చారో దాని గురించి నేహాకి అర్థమయ్యేలాగా చెప్తాడు. పాండమిక్ వల్ల రమేష్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి ఉంటుంది. అలాగే రమేష్కి ఇంకా కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. అప్పుడు నేహ రమేష్ని చూసి ఆ ఐలాండ్లో ఉన్న ఇంటిని హోటల్గా కన్వర్ట్ చెయ్యాలి అని ఒక ఐడియా ఇచ్చి ఉంటుంది. అయితే నేహ ఇప్పుడు గతాన్ని మర్చిపోయి ఉంటుంది కదా. ఈ విషయం నేహకి అసలు గుర్తుండదు. ఇప్పుడు ఆ ఇంట్లో కొంచెం పని చేయించాల్సి ఉంటుంది. అందువల్లే వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి ఉంటారు. అయితే కొంచెం సేపటి తర్వాత నేహ తనది మరియు రమేష్ ఫొటోస్ని చూసి చాలా బాధపడుతూ నాకేమీ గుర్తు లేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రమేష్ నేహాని చూసి, నేహ మెల్లమెల్లగా అంతా బాగవుతుంది, నువ్వంత స్ట్రెస్ తీసుకోకు, మన మధ్యలో ఏమీ చేంజ్ అవ్వలేదు అని చెప్పి నేహాని వెంటనే ఒక పియానో దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక ట్యూన్ని ప్లే చేయమని చెప్తాడు. రమేష్ కోసం నేహ తయారు చేసిన ట్యూన్ని నేహ పియానో మీద ఫింగర్స్ పెట్టగానే ఆ ఫింగర్స్ తమంతట తాముగా పియానో బటన్స్ ని ప్లే చేస్తాయి. ఆ ట్యూన్ నేహ మైండ్ లో ఉంటుంది, కానీ నేహాకి అసలు ఏమీ గుర్తురాదు. ఈ విషయాన్నే నేహాకి రమేష్ అర్థమయ్యేలాగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూసావా, నువ్వు నీ లోపల ఆ ప్రేమ ఇంకా ఉంది, కానీ నీకు నువ్వు ఇంకా కొంత టైం ఇవ్వు అని చెప్పి రమేష్ ఫస్ట్ టైం నేహాని ఎలా కలిశాడో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు నేహ మరియు రమేష్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఉంటారు. అక్కడ అందరూ ఫోన్స్ ని కూడా చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే రమేష్ మరియు నేహ ఫోన్స్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ తర్వాత ఇద్దరికి తమ ఇద్దరు ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అని తెలుస్తుంది. ఈ విధంగా ఫస్ట్ టైం నేహ మరియు రమేష్లు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. అప్పటి నుంచి మెల్లమెల్లగా చాట్ చేసుకోవడం, ఇద్దరు కలవడం, కలిసి తిరగడం, ఇంటిమేట్ అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ డేలో రమేష్ వర్కర్స్ ని పిలుస్తాడు. అలాగే సిటీలో రమేష్కి ఒక చిన్న ఆఫీస్ కూడా ఉంటుంది. దాంతో రమేష్ అక్కడికి వెళ్ళిపోతాడు. అయితే ఆ యాక్సిడెంట్ వల్ల నేహాకి వాటర్ అంటే చాలా భయం ఏర్పడుతుంది. ఆ తర్వాత నేహ తన రూమ్ లో కూర్చుని బుక్స్ చదువుకుంటూ ఉండగా ఒక చైర్ తనంతట తానే కదులుతుంది.
నేహ భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. అదేవిధంగా నేహాకి కొన్ని విచిత్రమైన సౌండ్స్ కూడా వినబడుతూ ఉంటాయి. నేహ ఆ సౌండ్స్ ని ఫాలో అవుతూ పైన ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఉన్న అద్దంలో ఒక అమ్మాయి ఎవరితోనో బెడ్రూమ్ లో సెక్స్ చేస్తూ ఉండడాన్ని నేహ చూస్తుంది. నేహ వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ తర్వాత నేహాకి కొన్ని భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పియానో తనంతట తాను ప్లే అవ్వడం, వస్తువులు తమంతట తాము కింద పడడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సడన్ గా ఒక అమ్మాయి నేహ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. సడన్ గా ఆ అమ్మాయిని తన కళ్ళ ఎదురుగా చూడగానే నేహ చాలా భయపడిపోతుంది. దాంతో ఆ అమ్మాయి వెంటనే నేహాని చూసి, భయపడకు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అయేషాని అని చెప్తుంది. నిజానికి నేహాకి తన గురించి కూడా ఏమీ గుర్తు ఉండదు. అంటే నేహ తన బెస్ట్ ఫ్రెండ్ను కూడా గుర్తుపట్టలేకపోతుంది. దాంతో నేహ వెంటనే అయేషాని చూసి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అయేషా, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నాను, నీకు జరిగిన యాక్సిడెంట్ గురించి నీ హస్బెండ్ నాకు చెప్పలేదు, ఇక్కడికి వచ్చిన వెంటనే నీ యాక్సిడెంట్ గురించి నాకు తెలిసింది, అందువల్లే నేను వెంటనే నిన్ను కలవడానికి వచ్చాను. పద, నీకు ఒక కొత్త జీవితం దొరికింది, పాత గాయాలన్నీ కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోయాయి అని చెప్తుంది. అప్పుడు నేహ వెంటనే ఆయేషాని చూసి, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు, నాకు రమేష్కి మధ్య ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. దానికి అయేషా, ఆ విషయం పక్కన పెట్టు, ముందు నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఈ ఇంట్లోకి రాగానే ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరైనా ఉన్నట్లు అనిపించిందా, లేదా ఏమైనా శబ్దాలు వినిపించాయా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న నేహ, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అయేషాని అడుగుతుంది. అప్పుడు అయేషా, ఎందుకంటే ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఈవిల్ స్పిరిట్ నిన్ను చాలా ద్వేషిస్తుంది అని నేహాకి చెప్తుంది. అయేషా చెప్పిన మాటలు విన్న తర్వాత నేహ రమేష్ ని అనుమానించడం మొదలు పెడుతుంది. రమేష్ తన నుంచి ఏదో దాచిపెడుతున్నాడు అని నేహ ఫీల్ అవుతూ ఉంటుంది. డిన్నర్ చేసిన తర్వాత నేహ ఒక ఎలివేటర్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు రమేష్ నేహాని చూసి, ఇది చాలా కాలం నుంచి బంద్ అయి ఉంది, అలాగే ఇక్కడి నుంచి దారి బేస్మెంట్ వరకు వెళ్తుంది, అక్కడ ఒక బోట్ గ్యారేజ్ కూడా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత నేహ రమేష్ని చూసి, ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రమేష్ నేహాని చూసి, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, అలాగే ఈ డౌట్ నీకెందుకు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు నేహ రమేష్కి, నా దగ్గరికి అయేషా వచ్చింది అని నిజం చెప్తుంది. రమేష్ వెంటనే నేహాకి అయేషా రాసిన ఒక లెటర్ని చూపించి, అయేషా నిన్ను రెచ్చగొడుతుంది అని చెప్తాడు. అయేషా ఆ లెటర్ని రమేష్ మరియు నేహ పెళ్లికి కొన్ని రోజుల ముందు రాసి ఉంటుంది. ఆ టైంలో అయేషా, ఈ ఇంట్లో ఎవరిదో ఒక చెడ్డ ఆత్మ ఉంది, రమేష్ మంచివాడు కాదు అని ఆ లెటర్లో రాసి ఉన్న దాన్ని చదువుతూ రమేష్ నేహాకి, అయేషా నిన్ను చూసి ఈర్ష్య పడుతుంది, ఎందుకంటే మీ ఇద్దరు ఒకేసారి చదువుకోవడానికి స్కాట్లాండ్కి వచ్చారు, ఆ తర్వాత సడన్ గా నీకు ప్రేమ దొరికింది అని తనకి అర్థమయ్యేలాగా చెప్తాడు రమేష్. అయితే రమేష్ చెప్పిన మాటలు విన్న తర్వాత నేహ అయేషా మీద డౌట్ పడుతుంది. ఆ తర్వాత వెంటనే రమేష్కి సారీ చెప్తుంది. అదే రోజు రాత్రి నేహ మరియు రమేష్లు తమ బెడ్రూమ్లో నిద్రపోతూ ఉండగా నేహాకి మళ్ళీ కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అది విన్న నేహ తన రూమ్ నుంచి బయటికి రాగానే అప్పటి వరకు చెడిపోయి ఉన్న ఎలివేటర్ ఉంది కదా, ఆ లిఫ్ట్ తనంతట తానుగా పైకి వస్తుంది. షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ లిఫ్ట్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అంటే దాని అర్థం మార్నింగ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఓపెన్ అవ్వదు, కానీ ఇప్పుడు మాత్రం తనంతట తానే పైకి వస్తుంది. దాంతో నేహ వెంటనే ఆ లిఫ్ట్ మార్గంలో బేస్మెంట్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద డోర్ లాక్ చేసి ఉంటుంది. నేహ భయపడుతూ ఆ డోర్ కి కీ పెట్టే హోల్ దగ్గర తొంగి చూడగా నేహాకి సముద్రం కనిపిస్తుంది. అప్పుడే నేహాకి ఎవరో తనని వెనక నుంచి టచ్ చేసినట్లుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ సమయంలో నేహాకి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ విజిటింగ్ కార్డు దొరుకుతుంది. ఆ తర్వాత రోజు నేహ ఆ పోలీస్ ఆఫీసర్ ని కలవాలి అని అనుకుంటుంది, కానీ బయటికి వెళ్లాలంటే మాత్రం నేహ ఆ సముద్రాన్ని దాటవలసి ఉంటుంది. అయితే వాటర్ ని చూసి నేహ మాత్రం మళ్ళీ భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నేహ తిరిగి మళ్ళీ తన రూమ్ లోకి వెళ్ళగా ఆ రూమ్ లో నేహ ఫ్రెండ్ అయేషా కూర్చుని ఉంటుంది. అప్పుడు నేహ అయేషాని చూసి, ఇలా చూడు అయేషా, యాక్సిడెంట్ కి ముందు నాకు రమేష్ కి ఏ ప్రాబ్లం ఉన్నట్లుగా నాకేమీ అనిపించడం లేదు, ఒకవేళ ఉన్నా
కూడా నా తలరాత నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. రమేష్ నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆయేషా, యాక్సిడెంట్ కి ముందు నువ్వు నాకు కాల్ చేసి నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని చెప్పావు. ఒకవేళ నమ్మకం లేకపోతే నీ చేతిలో ఒక విజిటింగ్ కార్డు ఉంది కదా, ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగు. నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు కాల్ చేసి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ని కలిశావని, నీకు ఒక క్లూ దొరికిందని నాకు చెప్పావు అని అంటుంది. దాంతో నేహా వెంటనే నిజాన్ని తెలుసుకోవడం కోసం ఆ పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి రాగానే నేహా వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి, మీ విజిటింగ్ కార్డు నా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పండి. యాక్సిడెంట్కి ముందు మనం కలిశాం కదా, మనం ఎందుకోసం కలిశాము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ జరిగిందంతా కూడా నేహాకి చెప్పడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల క్రితం రమేష్ ఫాదర్ చనిపోయి ఉంటారు. నిజానికి రమేష్ ఫాదర్ ఒక బోట్లో ఎక్కడికో వెళుతూ ఉండగా దాంట్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల రమేష్ ఫాదర్ చనిపోయి ఉంటారు. ఆ కేసునే ఈ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఆ బోట్ లో అలాంటి షార్ట్ సర్క్యూట్ ఏమీ జరగలేదు అని తెలుస్తుంది. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ మాత్రం రమేష్ మీదే డౌట్ పడుతూ ఉంటాడు. అంటే దాని అర్థం రమేషే తన నాన్నని చంపాడేమో అని ఈ పోలీస్ ఆఫీసర్ అనుమాన పడుతూ ఉంటాడు. రమేషే తన నాన్నని చంపేసి అది ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి ఉంటాడు అని ఈ పోలీస్ ఆఫీసర్ రమేష్ ని అనుమానిస్తూ ఉంటాడు. కానీ సరైన ప్రూఫ్స్ ఏమీ లేకపోవడం వల్ల ఆ కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. అలా జరిగింది చెప్పిన పోలీస్ ఆఫీసర్ నేహాని చూసి, ఆ వాటర్ వల్ల మీకు యాక్సిడెంట్ జరిగిన దానికంటే ముందు మీకు మరొక యాక్సిడెంట్ కూడా జరిగింది, దానివల్లే మీ తల మీద ఒక గాయం అయ్యింది అని చెప్తాడు. రమేష్ నాన్న చనిపోయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ రమేష్ని అనుమానిస్తూ ఉంటారు. ఈ విషయం గురించే రమేష్ మరియు నేహాల మధ్య కూడా గొడవ జరిగి ఉంటుంది. ఆ టైంలోనే నేహాకి ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని తెలిసి ఉంటుంది. కానీ రమేష్ నేహాకి అవేమీ చెప్పకుండా ఉండి ఉంటాడు. అప్పుడే రమేష్ నేహాని తొయ్యడం వల్ల నేహా తల మీద గాయం అయి ఉంటుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన పోలీస్ ఆఫీసర్ నేహాని చూసి, ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాతనే మీరు ఆ వాటర్లో పడి యాక్సిడెంట్ జరిగి మీ మెమరీ పోయింది. కానీ నేహా గారు, నేను ఒక విషయం మాత్రం పక్కాగా నమ్మకంతో చెప్పగలను. మీ హస్బెండ్ ఏదో దాచిపెడుతున్నాడు. అదే విధంగా మీకు కూడా ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయనే ఒక డౌట్ ఉండేది. అంతకన్నా నాకేమీ తెలియదు అని అంటాడు. ఆయేషా నేహాను చూసి, రమేష్ నీ నుంచి ఏదో దాస్తున్నాడని ఇప్పుడు నువ్వు ఎలా తెలుసుకోగలవు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న నేహా, నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను. ఈ ఇంటి మీద ఏ బిడ్డ ఆత్మ నీడ ఉందో నేను తెలుసుకుని తీరుతాను అని ఆ నేహా డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత నేహా చాలా బాగా పియానోని ప్లే చేస్తూ ఆ మ్యూజిక్ ద్వారా తన పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు నేహాకి డార్క్ నైట్ అనే ఒక పదం నేహా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నిజానికి అది ఒక బుక్ పేరు. నేహా తన లైబ్రరీకి వెళ్ళి ఆ డార్క్ నైట్ అనే పేరు గల బుక్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ బుక్లో ఒక బిల్లు ఉంటుంది. అది ఒక గోస్ట్ డిటెక్టివ్కి సంబంధించిన బిల్లు ఉంటుంది. దాంతో ఆ తర్వాత రోజు నేహా చాలా ధైర్యం తెచ్చుకుని ఆ గోస్ట్ డిటెక్టివ్ని కలవడానికి వెళ్తుంది. ఆ డిటెక్టివ్ పేరు అభయ్. ఆ తర్వాత నేహా అభయ్ని కలిసి, మీరు మా ఇంటికి వచ్చి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, మీకేం తెలిసింది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అభయ్ వెంటనే, అవును, కొన్ని రోజుల క్రితం నేను నా పార్ట్నర్ మీ ఇంటికి వచ్చాం. అప్పుడు మీరే మా ఇద్దరిని హైర్ చేసుకున్నారు. మీ ఇంట్లో ఏదో ఒక చెడు ఆత్మ ఉందని మీకు అనుమానంగా ఉంది అని నేహాకి చెప్పి అభయ్ తన ల్యాప్టాప్లో ఆ రోజు జరిగిన క్లిప్ని నేహాకి చూపిస్తాడు. నిజానికి అభయ్ మరియు తన పార్ట్నర్ ఏ ఇళ్ళకి వెళ్తారో ఆ ఇళ్లలో జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా వీడియో షూట్ చేస్తూ ఉంటారు. నేహాకి ఒక ప్లేస్లో ఒక లాకెట్ దొరికి ఉంటుంది. ఆ లాకెట్ నేహాకి తన బేస్మెంట్లోనే దొరికి ఉంటుంది. ఆ తర్వాత అభయ్ తన పార్ట్నర్ నేహాని చూసి, ఏ ఆత్మ అయినా సరే దానికి ఏదో ఒక వస్తువుతో సంబంధం ముడిపడి ఉంటుంది. ఈ లాకెట్ కి ఏ ఆత్మకి ముడిపడి ఉందో లేదో చూద్దామని, ఈ విషయం తెలుసుకోవడానికి ఈ లాకెట్ ని సాల్ట్ వాటర్ లో పెట్టాలి, అప్పుడే దాని శక్తులు కొద్దిగా తగ్గుతాయి అని చెప్పి అభయ్ పార్ట్నర్ సాల్ట్ వాటర్ లో ఆ లాకెట్ ని వేయడానికి వెళ్ళగా అప్పుడే ఇంట్లోని లైట్స్ అన్ని కూడా ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఆ లాకెట్ చాలా దూరంగా వెళ్ళిపోతుంది. దాంతో నేహా, అభయ్ మరియు తన పార్ట్నర్ ఆ లాకెట్ ని వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అభయ్ పార్ట్నర్ కి దెయ్యం ఆవహించి ఏదో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. దాంతో అతి కష్టం మీద అభయ్ ఆ పార్ట్నర్ ని స్పృహలోకి తీసుకుని వస్తాడు.
అలా జరిగింది మొత్తం నేహ ఆ వీడియోలో చూసి తెలుసుకుంటుంది. అప్పుడు అభయ్ నేహాని చూసి, మేము అలాంటి ఈవిల్ స్పిరిట్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నేను నీకు ఇచ్చే సలహా ఏమిటి అంటే వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళు అని అంటాడు. కానీ నేహ మాత్రం నేను ఆ ఇంటిని వదిలిపెట్టేదే లేదు, నేను ఆ ఇంట్లో ఏ చెడు ఆత్మ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని డిసైడ్ అవుతుంది. అదే రోజు రాత్రి రమేష్ నిద్రపోతూ ఉండగా నేహ ఆ ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం ఒక కెమెరా ఆధారంగా ఇల్లంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నేహ ఆ ఎలివేటర్ దగ్గరికి వెళ్లి రికార్డ్ చేస్తూ ఉండగా తనకి కొన్ని హర్రర్ ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి. అప్పుడే తన కెమెరా ఒక టేబుల్ కిందకి లాగబడుతుంది. నేహ వెంటనే ఆ కెమెరాని తీసుకోవడానికి ఆ టేబుల్ కిందకి చెయ్యి పెట్టగానే నేహాకి ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. దాంతో నేహ వెంటనే ఆ పెన్ డ్రైవ్ ని ల్యాప్టాప్ కి పెట్టి అందులో ఉన్న వీడియోని ప్లే చేయగా ఆ వీడియోలో రమేష్ కెమెరా ద్వారా వీడియోని రికార్డ్ చేస్తూ ఈ ఇంట్లో ఏదో ఒక చెడు ఆత్మ ఉందని నాకు డౌట్ గా ఉంది అని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రమేష్ కి ఎవరిదో ఒక ఆత్మ కూడా కనిపిస్తుంది. ఆ వీడియోని చూసిన నేహ చాలా షాక్ అవుతుంది. రమేష్ కి ఈ విషయం ఆల్రెడీ తెలుసు, కానీ ఎందుకు నా నుంచి దాచిపెట్టాడు అని నేహ ఆలోచించి వెంటనే ఆ వీడియో నేహ రమేష్ కి చూపించి అడుగుతుంది. అప్పుడు రమేష్, సారీ నేహ, నేను నీకు అబద్ధం చెప్పాను. నిజంగా ఈ ఇంట్లో దెయ్యం ఉంది, కానీ దానికి కారణం నువ్వే. మన పెళ్ళైన 1 year తర్వాత నేను ఒక పని మీద ఇండియాకి వెళ్ళాను. ఆ తర్వాత నువ్వు సిటీకి వెళ్ళి నీ ఓల్డ్ ఫ్రెండ్ అయినటువంటి సహానాన్ని కలిశావు. ఆ కలవడం ఇంకా చాలా కలయికలకి దారి తీసింది. తను మన ఇంటికి వస్తూ వెళుతూ ఉండేది. ఒకరోజు షహానా నీ డ్రింక్ లో స్పృహ కోల్పోయే మెడిసిన్ ని కలిపి నీతో సెక్స్ చేస్తూ ఆ వీడియోని రికార్డ్ చేసింది. అయితే ఆ వీడియోని తను నాకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ నేను ఆల్రెడీ ఖర్చులలో మునిగిపోయి ఉన్నాను. పైగా ఈ ఇంటిని హోటల్ గా మార్చాలి అని ఆలోచిస్తూ ఉన్నాం. నేను మనీ ఇవ్వకపోయేసరికి షహానా ఇంటికి వచ్చి నాతో గొడవ పడడం మొదలు పెట్టింది. ఆ గొడవలో భాగంగా నేను పొరపాటున షహానాన్ని తొయ్యడంతో తను కింద పడి చనిపోయింది. దాంతో నేను వెంటనే తన శరీరాన్ని బేస్మెంట్ లోకి వెళ్లి అక్కడి నుంచి సముద్రంలో పడేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న నేహ రమేష్ దగ్గరికి వచ్చి సారీ అని అంటూ, నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా? ఇవన్నీ నా దగ్గర దాచిపెట్టావు, ఎవరినో చంపేశావు, అనవసరంగా నేను నిన్ను అనుమానించాను అని అంటుంది. ఆ తర్వాత ఒక అమ్మాయి నేహానే ఫాలో చేస్తూ ఉంటుంది. ఒకరోజు నేహ మరియు రమేష్ లో నిద్రపోతూ ఉండగా నేహాకి ఎవరి నుంచో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో బయట నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నన్ను కలవడానికి బయటికి రా అని ఉంటుంది. దాంతో నేహ వెంటనే బయటికి వెళ్లి చూడగా అక్కడ ఒక అమ్మాయి, అదే తనని ఫాలో అవుతూ ఉండే ఆ అమ్మాయి ఉంటుంది. దాంతో తనను చూసిన నేహ నిన్ను నేను ఎక్కడో చూసినట్లుగా ఉంది అని అంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ అమ్మాయి వెంటనే నేహాని చూసి నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ ఆయేషాని అని చెప్తుంది. దాంతో నేహ షాక్ అయ్యి ఒకవేళ నువ్వు ఆయేషా అయితే మరి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అప్పుడు నేహాకి నమ్మకం కలిగించడం కోసం అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నిటిని చూపిస్తుంది. అప్పుడే నేహాకి తనే తన బెస్ట్ ఫ్రెండ్ ఆయేషా అని అర్థం అవుతుంది. దాంతో ఆ ఆయేషా వెంటనే నేహాని చూసి నీ లైఫ్ లోకి ఒక ఫేక్ ఆయేషాని నీ భర్తే తెచ్చాడు. నేహా, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నేను ప్రతిరోజు రమేష్ కి కాల్ చేసి నీ బాగోగుల గురించి అడుగుతూనే ఉండేదాన్ని. నేను రీసెంట్ గా ఇండియా నుంచి ఇక్కడికి తిరిగి వచ్చాను అని చెప్తుంది. ఆ మాటలు వినగానే మళ్ళీ నేహ రమేష్ మీద డౌట్ పడడం స్టార్ట్ చేస్తుంది. రమేష్ ఎందుకు నాతో ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రమేష్ తన పని కోసం బయటికి వెళ్తాడు. అప్పుడు ఒరిజినల్ ఆయేషా నేహ దగ్గరికి వచ్చి నేహాని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తి హాస్పిటల్లో కోమాలో ఉంటాడు, అయినా కానీ ఆ వ్యక్తి ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కూతురు నేహాని చూసి నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకో, అతను నీ ప్రపంచంలోకి వెళ్ళి నీ ప్రాబ్లం ని అర్థం చేసుకుంటాడు అని చెప్తుంది. దాంతో నేహ వెంటనే వెళ్ళి ఆ వ్యక్తి చేతిని పట్టుకుంటుంది. అప్పుడు అసలు ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదు, కానీ పాపం ఆ వ్యక్తి చాలా విలవిల్లాడిపోతాడు. వెంటనే పక్కనే ఉన్న మానిటర్ లో కొన్ని పదాలు కనిపిస్తాయి. దాంతో ఆ వ్యక్తి కూతురు వెంటనే నేహాని చూసి ఈ వర్డ్స్ అన్ని కూడా రష్యాలో రాయబడి ఉన్నాయి, ఈ వర్డ్స్ అర్థం ఏమిటి అంటే నువ్వు వేరే దారిలో వెతుకు అని చెప్తుంది.
దాంతో నేహ ఆ తర్వాత వెంటనే ఇంటికి వచ్చే వేరే దారిలో బోట్ గ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. అంటే దాని అర్థం బేస్మెంట్లో రమేష్ ఆ డోర్కి తాళం వేసి ఉంటాడు కదా, అందువల్లే నేహ తన ఇంటి నుంచి బయటికి వచ్చి కొండ ద్వారా కిందకి వెళ్తుంది. నేహ చాలా కష్టం మీద ఆ డోర్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడే నేహాకి ఆ నీళ్ళల్లో ఎవరో చెప్పులు కనబడతాయి. అదే విధంగా నేహాకి ఆ చెప్పులతో పాటు ఒక లాకెట్ కూడా దొరుకుతుంది. ఇదే లాకెట్ ని నేహ వీడియోలో చూసి ఉంటుంది. అప్పుడే నీళ్ల లోపల నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చి నేహాని నీళ్ళల్లోకి మునిగేలాగా చేస్తుంది. ఆ నీళ్ళల్లో నేహాకి ఒక అమ్మాయి శవాన్ని కాళ్ళకి రాయి కట్టి ఆ వాటర్లో పడేసి ఉంటారు. ఆ శవం నేహాకి కనిపిస్తుంది. ఆ శవాన్ని బాగా అబ్జర్వ్ చేయడం వల్ల నేహాకి కొన్ని రోజుల క్రితం ఆయేషా అనే పేరుతో ఒక అమ్మాయి నేహా దగ్గరికి వచ్చింది కదా, ఆ అమ్మాయే ఇక్కడ శవం అయి ఉంటుంది. అంటే దాని అర్థం ఆ అమ్మాయి ఫేస్ మీద కూడా ఒక గాయం ఉంటుంది. ఆ తర్వాత నేహ రమేష్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు అని అడుగుతుంది. రమేష్ నేహ చేతిలో ఆ లాకెట్ని చూసి ఇక అబద్ధాన్ని దాయలేము అని అర్థం చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నేహ మరియు రమేష్ల పెళ్లికి కేవలం 1 మంత్ టైం ఉన్నప్పుడు ఆ టైంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒకరోజు రమేష్ ఒక హోటల్లో కూర్చుని నేహతోనే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో ఒక సైకో వ్యక్తి అక్కడికి వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం మొదలు పెడతాడు. చాలా మంది చనిపోతూ ఉంటారు. రమేష్ అది చూసి చాలా భయపడిపోయి వెంటనే ఒక కబోర్డ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ సమయంలో రమేష్తో పాటు ఆ కబోర్డ్లో దాక్కోవడానికి మాయా అనే పేరు గల ఒక అమ్మాయి కూడా వస్తుంది. నిజానికి ఈ మాయా ఎవరో కాదు, ఇంతకుముందు నేహా దగ్గరికి తన పేరు ఆయేషా అని చెప్పి వచ్చింది కదా, తనే ఈ మాయా. చాలాసేపటి వరకు రమేష్ మరియు ఆ అమ్మాయి ఇద్దరూ కూడా ఆ కబోర్డ్లోనే దాక్కుని కూర్చుంటారు. అప్పుడే వాళ్ళిద్దరి లోపల ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి మిగతా వాళ్ళని కాపాడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు రమేష్ మాయా వెనకాల గాయం అయ్యి రక్తం కారుతూ ఉండడాన్ని చూసి మాయాని హాస్పిటల్కి తీసుకుని వెళ్లకుండా తన ఇంటికి తీసుకుని వచ్చి తన గాయానికి బాగా మందు రాసి కట్టు కడతాడు. ఆ తర్వాత రమేష్ మరియు మాయాల పరిచయం బాగా ఎక్కువ అవుతుంది. ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. అయితే మాయాకి ఆల్రెడీ రమేష్ పెళ్లి నేహాతో జరగబోతుంది అని తెలిసి ఉంటుంది. అయినా కూడా మాయా రమేష్తో ఎఫ్ఐఆర్లో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రమేష్ తన నాన్నని కలవడానికి తన ఇంటికి వెళ్ళి, సారీ నాన్న, నేను మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను, నేను పెళ్లి షాపింగ్లో బిజీగా ఉన్నాను అని చెప్తాడు. ఇక్కడ మరొక షాకింగ్ ట్విస్ట్ ఏమిటి అంటే ఇక్కడే రమేష్కి మాయా తన స్టెప్ మదర్ అని తెలుస్తుంది. అయితే రమేష్ ఫాదర్ అతనే అని ఆల్రెడీ మాయాకి తెలుసు. అయినా కూడా మాయా తండ్రి కొడుకులతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. రమేష్ మాయాని ఒంటరిగా కలిసి, నువ్వు నా కొత్త స్టెప్ మదర్ అని నాకు తెలియదు, కానీ నీకు ఆల్రెడీ తెలుసు కదా, మరి ముందే చెప్పొచ్చు కదా అని తిడతాడు. అప్పుడు మాయా, సారీ రమేష్, లైట్ తీసుకో, మీ నాన్న మనీ నాకు బాగా నచ్చాయి, కానీ ప్రేమ కొరత ఉండేది, ఆ ప్రేమను నీలో చూశాను, అందుకే అనుభవించాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న రమేష్ మాత్రం దీన్ని ప్రేమ అనరు, దీన్ని లస్ట్ అంటారు, నా ప్రేమ నీకు అసలు దొరకదు అని అంటాడు. దాంతో మాయా వెంటనే రమేష్ని చూసి, అవును, నువ్వు ఆ ఇండియన్ అమ్మాయిని ప్రేమించి మోసం చేశావు, నువ్వు నాతోనే పడుకోవాలి అని చెప్పి మాయా రమేష్తో బలవంతంగా సెక్స్ చేస్తుంది. ఒకరోజు రమేష్ జరుగుతున్నవన్నీ కూడా నిజాలన్నీ తన నాన్నకి చెప్పాలి అని తన నాన్న దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో మాయా రమేష్ నాన్న మీద దాడి చేసి రమేష్ నాన్నని చంపేస్తుంది. రమేష్ వెంటనే మాయాని చూసి, నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిన నిజం మొత్తం చెప్తాను అని బెదిరిస్తాడు. అయితే మాయా మాత్రం రివర్స్లో రమేష్ని చూసి, నీ చెడు చూపు నా మీద ఉందని నేనే పోలీసులకి చెప్తాను, నన్ను పొందడానికే నువ్వు మీ నాన్నని చంపేశావని చెప్తాను అని బెదిరిస్తుంది. దాంతో రమేష్ మరియు మాయాల మధ్యలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో భాగంగానే మాయా చనిపోతుంది. దాంతో రమేష్ తన నాన్న శవాన్ని మాయా శవాన్ని కాల్చడానికి బోటు ద్వారా సముద్రం మధ్యలోకి తీసుకుని వెళ్ళి పెట్రోల్ పోసి 2 బాడీస్ని కాల్చేస్తాడు. రమేష్ తిరిగి తన ఇంటికి రాగానే ట్విస్ట్ ఏమిటి అంటే మాయా చనిపోయి ఉండదు, వాటర్లో ఈదుకుంటూ అక్కడికి వస్తుంది. అందువల్ల ఫైనల్గా రమేష్ మాయాని బాగా చంపి ఆ నీళ్ళ లోపల ఉంచుతాడు. టైం దొరికితే ఆ శవాన్ని కూడా కాల్చాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా జరిగిన నిజం మొత్తం కూడా రమేష్ నేహాకి చెప్పి తనని క్షమించమని అడుగుతాడు. అలాగే రమేష్ నేహాను చూసి, ఈ ఇంట్లో చెడు ఆత్మ ఉందని నీకు తెలిసాక నువ్వు దాని గురించి తెలుసుకోవడం కోసం ట్రై చేసావు, అందులో భాగంగానే బేస్మెంట్లోకి వెళ్ళి అక్కడ లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసావు, అప్పుడే నువ్వు వాటర్లో పడిపోయి నీ తలకి దెబ్బ తగిలింది, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళడానికి నేను చాలా సార్లు ట్రై చేశాను, కానీ ఆ మాయ ఆత్మ నన్ను వెళ్ళనివ్వడం లేదు అని చెప్తాడు.
అయితే నేహ మాత్రం రమేష్ చెప్పిన మాటల్ని అస్సలు నమ్మదు. అందువల్ల రమేష్ నేహాకి ఏదో చూపించడానికి స్టడీ రూమ్ లోకి నేహాని తీసుకుని వెళ్తాడు. అక్కడ షాకింగ్ గా సామాన్లు అన్నీ కూడా చిందరవందరగా కింద పడి ఉంటాయి. అప్పుడే ఒక కట్టి వచ్చి రమేష్ పొట్టలో గుచ్చుకుంటుంది. రమేష్ వెంటనే నేహాని చూసి, నేను చెప్పాను కదా నేహా, మాయ ఆత్మ నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వదు. నేహా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా పని అయిపోయింది అని అంటాడు. అయితే నేహా మాత్రం రమేష్ని చూసి, లేదు రమేష్, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోను, నేను నిన్ను కాపాడతాను అని చెప్తుంది. ఆ తర్వాత రమేష్ నేహాకి ఆ గ్యారేజ్ కీ గురించి చెప్పగా నేహా వెంటనే ఆ కీని తీసుకుంటుంది. కానీ నేహా చేతి నుంచి ఆ కీ ఎక్కడో కింద పడిపోతుంది. అంటే బోటు ద్వారా రమేష్ ప్రాణాలని కాపాడాలి అని నేహా అనుకుంటూ ఉంటుంది. కానీ మాయా ఆత్మ మాత్రం వాళ్ళని వెళ్ళనివ్వదు. ఆ తర్వాత మాయా ఆత్మ వాళ్ళ ముందుకు వస్తుంది. అయితే మాయా ఆత్మ నడుస్తున్నంతసేపు తనతో పాటు ఒక లాకెట్ కూడా ఉంటుంది. అప్పుడు వెంటనే నేహా చాలా తెలివిగా ఆ లాకెట్ని తీసుకుని సాల్ట్ వాటర్లో వేస్తుంది. మరోవైపు అతి కష్టం మీద రమేష్ ఆ బేస్మెంట్కి వచ్చి ఆ కీతో డోర్ని ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత మాయా ఆత్మ తన శక్తులతో ఆ సాల్ట్ వాటర్ ఉన్న బౌల్ని కింద పడేసి విరక్కొడుతుంది. ఆ వెంటనే నేహా మీద మాయా ఆత్మ దాడి చేయడానికి ట్రై చేస్తుంది. కానీ నేహా ఆ లాకెట్ని అతి కష్టం మీద మంటల్లో పడేస్తుంది. దాంతో మాయా శక్తి ఇంకా తగ్గిపోయి విలవిల్లాడుతుంది. బహుశా తను చనిపోతుంది కూడా. ఆ తర్వాత నేహా బోటు ద్వారా రమేష్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రమేష్ నార్మల్ అవుతాడు. కానీ నేహా మాత్రం మిగతా లైఫ్ అంతా కూడా రమేష్తో కలిసి బ్రతకకూడదు అని డిసైడ్ అయ్యి తనని ప్రేమ పేరుతో మోసం చేసినందుకు రమేష్ని వదిలి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి వాష్రూమ్ లోకి వెళ్ళి చనిపోతాడు. అయితే రెండో వ్యక్తి ఎవరో కూడా ఆ వాష్రూమ్ లోకి వెళ్ళినట్లుగా సీసీటీవీలో ఎక్కడా కూడా రికార్డ్ అయి ఉండదు. అసలు ఆ వ్యక్తిది సహజ మరణమా లేదా ప్లాన్ చేసి చంపేశారా? అసలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చంపడం సాధ్యమేనా? ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు అనేది 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి గోళం మూవీ స్టోరీ. మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మలయాళం మూవీ కేవలం మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడుతుంది. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో క్లియర్ గా వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.